నేను మీకు చెప్పాను కదా అండి, మీకు నా మరదలు గారు మమ్మీ ఇలాగే ఉంటారు, రోజు వచ్చి ముత్తులాడుతుంది, అందుకని అవునా అవునా, ఓకే ఓకే. అమ్మో స్కూల్కి పోలేదా? పోయింది, హాఫ్ డే స్కూల్ ఈరోజు నుండి, హాఫ్ డే. మీకు మూడింది. ఎవరికి మూడింది? నాకా? నాకు మూడిందా, గంగరాజు గారికి మూడిందా? మీకు మూడింది. పిన్ చేశారు దాన్ని. పిల్లని లైవ్లో చూపించకూడదు అన్నావుగా చెల్లి. అవునన్నయ్య, ఇదిగో రాక్షసి, నేను అసలు ఎంత చెప్పినా వినట్లేదు. వెళ్ళి ఇంకా మరి చూపిస్తున్నావు అన్నయ్య. నేను ఆ గదిలో వేసి అక్కడే ఆడుకోమని చెప్పి వచ్చాను. అదిగో వచ్చిన దగ్గర నుంచి నన్ను సతాయిస్తానే ఉంది. ఈ హాఫ్ డే స్కూల్ ఎందుకు పెట్టాడో ఏమో కానీ నాకు ఉంది ఇంకా సాగు. నీకే హాఫ్ డే స్కూల్స్? అమ్మ అసలు మామూలుగా ఉండదు ఇంకా నాకు హాఫ్ డే స్కూల్స్ నుంచి రచ్చ. వెళ్ళు, చెప్తే నువ్వు, లేకపోతే కొడతా మళ్ళీ, పడిద్ది. ఆ గదిలో ఆడుకోమని చెప్పి ఇక వచ్చా. అసలు నేను చెప్పిన మాట వినట్లేదు. అనిల్, స్కూల్ హాలిడేస్ రాగానే తీసుకెళ్తావా మీ ఇంటికి ఒక 10 days మా పెద్ద పాపని? అన్నీ వాళ్ళ అమ్మ పోలిక. ఎందుకు వాళ్ళ అమ్మ అలాగే చేస్తుందా చెప్తే వినకుండా? నా దగ్గరికి పంపించు అంట. ఓకే ఓకే, పంపించేస్తాను అన్నయ్య. అన్నీళ్ళు మీరు ఒకే దగ్గర, విజయవాడే కదా. అన్నిళ్ళ దగ్గర ఒక 10 days, మీ దగ్గర ఒక 10 days ఉంచుకోండి. సమ్మర్ హాలిడేస్కి పంపించేస్తాను. అది మటుకు నిజమే వెంకట్ గారు. అవునా? హాయ్ చక్రి బ్రో. ఎస్. ఏంటి మళ్ళీ వచ్చావా? వెంకట మామయ్య, అనిల్ మామయ్య. ఉస్కో అంట. హాయ్ హాయ్ అండి కిట్టు గారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. కృష్ణా నది చూపిస్తాను, మా ఇంటి దగ్గరే. అవునా? పంపిస్తానని అనిల్ ఎక్కడికో ఉసుకో అంటున్నాడు. ఎక్కడికి పరిగెత్తుతున్నాడో మరి. ఏం పంపించాలే అనిల్, భయపడకు.